నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. తిరుమల లడ్డూపై శాసన మండలిలో తప్పుడు పత్రం చూపించి సభను తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేయడం కరెక్ట్ కాదని మండలి చైర్మన్ కోయే మోషన్ రాజు అన్నారు. ఇది తనను అవమానించడంగా భావిస్తున్నట్లు తెలిపారు. సభ ప్రారంభమైన వెంటనే మాట్లాడిన ఆయన సభ సజావుగా నిర్వహించేందుకు పాలక విపక్షాలు సహకరించాలని కోరారు. అయితే చైర్మన్ రూలింగ్ పై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు ఇంతటి అసమర్థ ప్రతిపక్షాన్ని తాను ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. తిరుమల లడ్డు కల్తీపై ఎన్ని రోజులైనా సభలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు. 3 రోజులు కూడా తిరుపతి లడ్డు మీదే చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డు మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు 5వ తారీఖు 6వ తారీఖు అవసరం ఉంటే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రధానికి హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్దుతామని మంత్రి నారా లోకేష్ అన్నారు. మనమిత్ర వాట్సాప్ సేవలపై అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. ఏఐ ఇంటిగ్రేషన్ చేసి ఈ యాప్ను ఇంకా బాగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సింగిల్ ఫోన్ నెంబర్ ద్వారా పెద్ద ఎత్తున ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నట్లు వివరించారు. అలాంటిది బటన్ నొక్కితే ప్రభుత్వం పని చేయాలి, బటన్ నొక్కితే వాళ్ళకి కావాల్సిన సర్టిఫికేట్లు వాళ్ళకి అందజేయాలన్న ఆలోచన నా యువగలం పాదయాత్రలో ప్రారంభమైంది. అది సింగిల్ నంబర్ ద్వారా చేయాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. గౌరవ సభ్యులు చెప్పినట్లు భారతదేశంలో ఏ రాష్ట్రం జరిగిన విధంగా మన రాష్ట్రంలో ఇన్ని సర్వీసెస్ మన సిటిజన్స్కి అందజేస్తున్నాం. అధ్యక్ష, మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏదైతే రెస్పాన్స్ ఇంకా స్పీడ్ పెంచాలి, అంతేకాకుండా ఆ రిసీప్ట్ కూడా రియల్ టైంలో రావాలి, క్యూఆర్ కోడ్ పర్ఫెక్షన్ చేయాలని మీరు చెప్తాం కూడా జరిగింది. అధ్యక్ష, నేను ఇక్కడ కోరేది, గౌరవ సభ్యులను కోరేది కూడా మీరు కూడా కొంచెం వాడి ఫీడ్బ్యాక్ మాకు ఇవ్వండి. ఎలా ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది, ప్రాసెస్ని ఎలా ఫైన్ ట్యూన్ చేస్తే బాగుంటుంది. నేను ఒక రీసెర్చ్ టీమ్ పెట్టి ఎవ్రీ స్టెప్ యూఆర్ నౌ అనలైజింగ్. కొన్ని డేటా పాయింట్స్ ప్రీ పాపులేట్ చేయొచ్చు. ఆధార్ బేస్డ్ ఆథెంటికేషన్ అయిన తర్వాత కొన్ని డేటా పాయింట్స్ ప్రీ పాపులేట్ చేసాం కూడా అవకాశం ఉంటుంది. సో గౌరవ సభ్యులు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తే ఈ సిస్టమ్ని నెక్స్ట్ నేను ఈరోజు కూడా రివ్యూ చేసినప్పుడు ఒక 90-day యాక్షన్ ప్లాన్ తీసుకుని మనమిత్ర 2.0 అనేది మనం ఫైన్ ట్యూన్ చేసి లాంచ్ చేద్దామని. జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రిపేటలో సెర్చ్ చేపట్టారు. మాదక ద్రవ్యాల వాడకం వలన జీవితానికి ఎంతో నష్టం జరుగుతుందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాద్రిపేటలో కార్డన్ సెర్చ్ చేపట్టారు. 54 ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రజల చేత ఎస్పీ ప్రతిజ్ఞ చేయించారు. సర్చింగ్ లో డీఎస్పీ అబ్దుల్ అజీజ్, ఈస్ట్ సబ్ రీజియన్ పరిధిలోని సీఐలు పాల్గొన్నారు. ఒకసారి ఏదైనా చేసి భవిష్యత్తు నష్టమవుతుంది. అది ఎప్పుడు డబ్బు కావాలి, గంజాయి కొనడానికి డబ్బు కావాలి. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కొంతసేపు వరకు పేరెంట్స్ ఇస్తారు, కొంతసేపు వరకు ఇక్కడ తీసుకొని చేస్తారు. దాని తర్వాత క్రైమ్ చేయడం స్టార్ట్ చేస్తారు, చిన్న చిన్న దొంగతనాలు. కార్మిక వర్గాల నోరు నొక్కి చట్టాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రాధాకృష్ణమూర్తి తెలిపారు. 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని చెప్పారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియను ఆపాలని డిమాండ్ చేశారు. కొత్తపేట సిపిఐ కార్యాలయంలో శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అదేవిధంగా అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేడా హనుమంతరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో చలో విజయవాడ పేరుతో మార్చి 2వ తేదీన ఉద్యమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు రావుల అంజిబాబు, అరుణ్ కుమార్, మంగా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కార్మికుల యొక్క నోరు నొక్కేటువంటి, కట్టుబానిసలుగా మార్చేటువంటి, శ్రమ దోపిడీకి పాల్పడేటువంటి, కార్పొరేట్లకు దోచిపెట్టేటువంటి పద్ధతుల్లో ఉన్నటువంటి చట్టాలని, కార్మిక కోడ్లని దేశమంతా వ్యతిరేకిస్తూ కోడైకి వస్తున్నా సరే రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్య తీసుకోవటం అనేటువంటిది దుర్మార్గం. తక్షణమే దాన్ని ఉపసంహరించాలి. ఇంతవరకు ఏ రాష్ట్రంలో కూడా రూల్స్ని మరి ప్రకటిస్తూ చేసినటువంటిది లేదు. కేరళ ప్రభుత్వం అయితే అసలు కార్మిక కోడ్లను మా రాష్ట్రంలో అమలు జరపబోము అని స్పష్టంగా చెప్పడం జరిగింది. తమిళనాడు ప్రభుత్వంతో సహా అనేక రాష్ట్రాలు వెనకడుగు వేస్తున్నాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు మరి అందరికంటే ముందుగానే నరేంద్ర మోడీ గారు అడుగుజాడల్లో నడిచేటువంటి పద్ధతిలో, కార్పొరేట్లకు దోచిపెట్టేటువంటి పద్ధతుల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఈ చర్యలకు పాల్పడటం అనేటువంటి దాన్ని ఏఐటీసీ ఖండిస్తూ ఉంది. నంబర్ 1 ప్రధాన డిమాండ్ 4 ల్యాబ్లు కూడా రద్దు చేయాలి. 29 కార్మిక చట్టం పునఃప్రారంభించాలి తప్ప మరొకటి కాదు. ఇవాళ ఇప్పటికీ చాలా సందర్భాల్లో అనేకమైన కార్మిక సంఘాలు, రైతు సమన్వయ సంఘాలు లేబర్ కోడ్లు వస్తే ఉద్యోగ భద్రత ఉండదు, జీతాలు తగ్గిపోతాయి, బార్గెనింగ్ కెపాసిటీ ఉండదు, పని భద్రత ఉండదు, ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, ఉద్యోగ భద్రత లేకుండా నానా ఇబ్బందులు పడి కొనుగోలు శక్తి ఉండదు. కాబట్టి ఇవాళ 4 ల్యాబ్లు కూడా రద్దు చేయాలి ప్రధాన డిమాండ్ ఉంది. ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు వాటిని వెనక్కి తీసుకొని ఏదైతే డిమాండ్ ఉందో డిమాండ్ని కొనసాగించాలని చెప్పేసి మనం చేస్తాను. అమరావతి పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపురం గ్రామంలో సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సుమారు 90 మంది పోలీస్ సిబ్బందితో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. దాడులకు ఉపయోగించే అవకాశమున్న గడ్డపారలు, బరిసెలు వంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఈ గ్రామంలో 1, 3 మరియు 6 సంవత్సరాల క్రితం కుల మరియు వర్గ పోరాటాలు కారణంగా తీవ్రమైన గొడవలు జరిగాయి. రాబోయే ఎన్నికల సమయంలో మళ్లీ అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ కార్డన్ సర్చ్ నిర్వహించినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. లింగాపురం అనే విలేజ్లో ఈరోజు సుమారు 90 మందితోటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు కూడా సోదా చేయడం జరిగింది. సోదాలో భాగంగా సుమారు 20 వెహికల్స్, రికార్డ్లెస్ 2 వీలర్స్ వెహికల్స్, అలాగే కింద కనిపిస్తున్నటువంటి కొన్ని గడ్డబార్లు, బరిసెలు ఇవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ ఆపరేషన్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఊరు కూడా ఇంతకుముందు ఫ్రీక్వెంట్గా గొడవలు అవి జరుగుతున్నాయి, దొరుకుతూ ఉంటాయి. రీసెంట్గా కూడా 1 year బ్యాక్, 3 years బ్యాక్, 6 years బ్యాక్ ఇక్కడ క్యాష్ పరంగా, కమ్యూనిటీ పరంగా సో అందులో భాగంగా కమింగ్ ఎలక్షన్ ఉంది. ఎలక్షన్ టైంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలనే ఉద్దేశంతో అభివృద్ది పనుల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని 22వ వార్డు స్థానికులు విమర్శిస్తున్నారు. రోడ్ల నిర్మాణం చేసే ముందు అడ్డుగా ఉన్న కరెంట్, ఇతర పోల్స్ తొలగించకుండా అలానే రోడ్లు వేస్తున్నారని చెబుతున్నారు. తర్వాత ఆ స్తంభాలు తొలగించే పనులు చేయడం వల్ల రోడ్లు దెబ్బతింటాయని, రోడ్లు వేసిన ఉపయోగం ఏముందని ప్రశ్నిస్తున్నారు. అధికారులు ప్రజాధనం వృధా కాకుండా ప్రణాళిక ప్రకారం పనులు చేయాలని కోరుతున్నారు. ఇక్కడ కొత్త రోడ్లు వేస్తున్నారు. రోడ్లు వేసేటప్పుడు స్తంభాలు ఏం తీయకుండా అట్టానే ఉంచి ముందు రోడ్డు వేస్తున్నారు. మేము చెప్తే ఇంట్లో ఎవరు స్తంభాలు తీసి పక్క జరపాలి. రేపు రోడ్డు వేసినప్పుడు స్తంభాలు పక్కలు కొట్టాలంటే రేపు డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయి. ఇక్కడ రోడ్డు పక్కలు కొట్టాలి స్తంభాలు అంటే అప్పుడు డబ్బులు కట్టాలి స్తంభాలకి. అప్పుడు ఎవరు కడతారు? ఇంటి పన్ను, కుళాయి పన్ను ప్రజలే కట్టాలి. అప్పుడు భారమంతా ప్రజల మీదేగా. వీళ్ళు ఎవరు పట్టించుకోవడం నాకు తెలియదు. ఇక్కడ ఆరండలపేటలోని అష్టలక్ష్మి అమ్మవారి దేవాలయంలో 31వ వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 5 వరకు వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు విశేష పూజలతో పాటు అమ్మవారి శాంతి కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు ప్రసాద్ తెలిపారు. కుంకుమ పూజల్లో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలని కోరారు. మంత్రహీనం
మరి అష్టలక్ష్ముల్లో మొదటి కళ అయినటువంటి ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి నిన్న ధైర్యలక్ష్మి కళ్యాణం వరకు పూర్తి చేసుకొని మరి ఈ రోజున శుక్రవారం శ్రీ గజలక్ష్మి సమేత నారాయణ స్వామి వారి కళ్యాణం జరుగుతుంది. తదుపరి రేపటి నుంచి సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ముఖ్యంగా పాల్గొన్న పూర్ణిమ నాడు ధనలక్ష్మి కళ్యాణం జరుగుతుంది. అలాగే 4వ తారీఖున శ్రీ వల్లీ దేవసన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, 5వ తారీఖున పాల్గొన బహుళ విజయనాడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి కళ్యాణంతో ఈ బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. ప్రతిరోజు ఉదయం కళ్యాణం, సాయంత్రం పూట కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెడికల్ మాఫియా ఆగడాలకు వ్యతిరేకంగా రేపు ఆందోళన చేస్తున్నట్లుగా సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్, సహాయ కార్యదర్శి రావుల అంజిబాబు తెలిపారు. డిఎంహెచ్ఓ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో శుక్రవారం అరుణ్ కుమార్, అంజిబాబు మీడియాతో మాట్లాడారు. పేదల సంపాదనలో 80% వరకు విద్య, వైద్యం కోసం వెచ్చించాల్సి వస్తుందని చెప్పారు. ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న కారణంగా మెడికల్ మాఫియా ఆగడాలు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆరోపించారు. అదేవిధంగా త్వరలో గడప గడపకు సిపిఐ కార్యక్రమం చేపట్టి ప్రజల వద్దకు వెళ్లడం జరుగుతుందని వారు వెల్లడించారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుని ప్రజలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 28న సిపిఐ ఆంధ్ర రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిఎంహెచ్ఓ కార్యాలయాల వద్ద మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. గతంలోనే ప్రారంభించి సిపిఐగా కలెక్టర్ కార్యాలయం ముందు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించాం. దాని కొనసాగింపుగా డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు సిపిఐ గుంటూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో రేపు ఉదయం 11 గంటలకి పెద్ద ఎత్తున డిఎంహెచ్ఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం జరగబోతా ఉంది. మార్చి 1వ తేదీ నుంచి ప్రతి ఏరియాలో సిపిఐ కార్యకర్తలు అందరూ ప్రతి ఇంటి తలుపు తట్టి నగరంలో ఉండే ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి పోరుబాట చేయటానికి సిపిఐ సన్నద్ధమవుతుంది. అలాగే గుంటూరు నగరంలో జరుగుతున్న మెడికల్ మాఫియాకి వ్యతిరేకంగా రేపు 28వ తేదీకి ఉదయం డిఎంహెచ్ఓ ఆఫీస్ ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో సిపిఐ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐగా విజ్ఞప్తి చేస్తున్నారు. బ్రాడిపేటలోని శ్రీ బడబానల ప్రతాప వీరాంజనేయ స్వామి ఆలయంలో 34వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఈ రోజు ఉదయం గురు ప్రార్థన, మండల పూజ, మంత్రానుష్ఠాన హోమంలు, మూల విరాట్ స్వామివారికి విశేష ద్రవ్యములచే అభిషేకం మొదలైనవి జరిగాయి. కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ పన్నాల విశ్వనాథం మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. సిఐటియు ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించింది. కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో టెండర్లు రద్దు చేసి ప్రభుత్వమే తమకు కనీస వేతనం ఇవ్వాలని, నెలల తరబడి జీతాలు పెండింగ్ పెట్టకుండా ప్రతి నెల చెల్లించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్, ఈఎస్ఐతో పాటు ప్రభుత్వ బెనిఫిట్స్ అమలు చేయాలని లక్ష్మణరావు, శ్రీనివాసరావు కోరారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడేదే లేదన్నారు. బడ్జెట్లో మన అసెంబ్లీ బడ్జెట్లో 3,30,000 కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ పంచాయతీలకి, పంచాయతీ కార్మికులకి ₹1 కూడా బడ్జెట్లో కేటాయించలేదు. వీళ్ళకి పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ ఏమీ అమలు కావటం లేదు. వీళ్ళు అసలు ఈ పనిచేసేదంతా కూడా దళితులు, అట్టడిగిన వర్గాలు, పేద ప్రజలు. కనీసం వీళ్ళ మనుషులుగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ చూస్తూ ఉండలేదు. మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకటే కోరుతున్నాం, ఈ శాఖ మంత్రిగా అయిన తర్వాత మీరేదో అద్భుతమైన మార్పు తీసుకొస్తారని మేము చాలా ఆనందపడ్డాం. కానీ ఒక్క అడుగు ముందు పడలేదు. కాబట్టి ఎప్పటికైనా మీరు ఆలోచించండి. మీ శాఖలో మీరు మార్పు చేస్తే మీరు కాదు, మీ గురించి మేము పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామని కూడా మరొకసారి చెప్తూ ఎప్పటికైనా మా సమస్య పరిష్కరించాలని, లేని పక్షంలో తీవ్ర ఆగ్రహానికి గురవుతారని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.
ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. స్థానిక బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 27వ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూల విరాట్లకు విశేష అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బ్రహ్మోత్సవాల సభకు నోరి నారాయణమూర్తి, ఆలయ పాలక మండలి కార్యదర్శి బుర్రా ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఆనంద ఆశ్రమం పీఠాధిపతి ప్రసన్నానందగిరి స్వామి, శృంగేరి విరూపాక్ష పీఠాధిపతులు గంభీరానంద భారతీ స్వామి, సర్వాధికార ప్రతినిధి కారంచేడు విశ్వంబరానందగిరి స్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. తర్వాత 1వ తేదీ ఆదివారం స్వామివారి భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆ రోజు ఉపన్యాసకులు నిష్టల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, మల్లాది కైలాసనాథ్ గారు ఉంటారు. తర్వాత 2వ తేదీ శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామివారు విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు హంపివారు ఏం చేస్తారు. మే 1999లో స్టార్ట్ అయిన గుడి ఇప్పటివరకు ప్రతిరోజు సాయంత్రం కార్యక్రమం రెగ్యులర్గా జరుపుతున్నాం. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్ర అవార్డు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి భారత అవార్డు 2 మా దేవాలయానికి ఇచ్చారు. అది చాలా విశేషంగా మేము భావిస్తున్నాం. కనుక ప్రజలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకి పాత్రులయ్యి. ఇవి నాటి వార్తలు. నమస్కారం.